హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి చాలామంది లైక్ అయితే ఇవ్వట్లేదు, సో అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని అయితే కంటిన్యూ చేయండి. వీడియోనైతే కమింగ్ టు వీడియో, యాక్చువల్లీ ఇది ఫ్రైడే వీడియోనండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు తీసిన వీడియోనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుదాం అనేసి ఫ్రైడే మార్నింగ్ అనుకున్నాము, బట్ కానీ మార్నింగ్ ఏసీ అయితే కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. అందుకనేసి ఏసీ రిపేర్ చేసే వాళ్ళు వచ్చేసి ఆఫ్టర్నూన్ వస్తామన్నారు. సో అందుకనేసి మార్నింగ్ నుంచి ఇంకా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ 11 o'clock నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ సమ్మర్లో అర్లీగా చేయకపోతే వంట ఆఫ్టర్నూన్ గ్యాస్ దగ్గర నిల్చొని వంట చేయాలంటే చెమటలు అయితే చాలా కారిపోతున్నాయండి. అసలు ఎండలైతే వినుకొండ, గుంటూరు, కడప సైడ్ అయితే ఎండలు చాలా ఉన్నాయండి. హైదరాబాద్లో వీటితో పోలిస్తే బెటర్ అనుకోవాలన్నమాట. మార్నింగ్ అయితే ఎర్లీగానే లేచాను, కానీ మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయలేదు. సో ఆఫ్టర్నూనే షూట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 9 టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయిపోయినాక కాసేపు అలా కూర్చొని వంట అయితే తొందరగా చేసి పక్కన పెట్టేద్దాము. మళ్ళీ ఏసీ రిపేర్ వాళ్ళు వస్తే కొంచెం వర్క్ ఉంటుంది, వాళ్ళకు ఏవో ఒక థింగ్స్ అందియాల్సి వస్తుంది అనేసి తొందరగా అయితే స్టార్ట్ చేశాను అనమాట. వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేను వంట రూమ్లో లైట్ వేయడానికి మర్చిపోయాను అనమాట. సో కిచెన్లో మా వారిని లైట్ వేయమంటే ఆయన వేశారు. లైట్ ఆయన వేసినంత వరకు కూడా నాకు గుర్తులేదు. సో మెయిన్ డోర్ ఓపెన్లోనే ఉంటుంది కదా, ఇప్పుడు లైటింగ్ వస్తూ ఉంటుంది అనేసి నేనైతే కానీ లైట్ వేయను అనమాట కుక్ చేసేటప్పుడు. ఆయన లైట్ అన్నా వేసుకుండేది లేదా నువ్వు వంట చేసుకునేటప్పుడు, చీకటిగా ఉంది అనేసి లైట్ వేసేసి వెళ్తున్నారనమాట. సో ఏసీ వాళ్ళు 12కి వస్తామన్నారనమాట. వాళ్ళు వచ్చేసరికి నేను వంట రెడీగా చేసి పెట్టేసుకుంటే ఎంత టైం పడుతుందో ఏంటో, తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనేసి నేను హడావిడిగా ఏం లేదండి, ఎస్టర్డే చేసిన టమాటా కర్రీ ఉంది, అలాగే ఇప్పుడు వచ్చేసి దోసకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. దోసకాయ కర్రీ అనమాట, దోసకాయ పులుసు, దోసకాయ టమాటా చేస్తున్నాను. సో అందుకనేసి దోసకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టకటక పని అయిపోద్ది అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. పాపకు సెలవులు ఇవ్వడం వల్ల మేము ఇంకా సడన్గా అత్తయ్యకి బాగలేకపోవడం, మళ్ళీ వచ్చేసి అమ్మకు కూడా కొంచెం కాలు బాగలేదనమాట. తనకి కాళ్ళు చూపించేసి ఒకవేళ ఇన్ కేస్ ఆపరేషన్ చేయాలి అంటే కానీ ఆపరేషన్ చేయించేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్దాము ఈ సెలవుల్లోనే అనేసి పెద్ద పాపనైతే అక్కయ్య దగ్గర వదిలేసి వచ్చాను. చిన్న పాపకు హాలిడేస్ అండి. తర్వాత PP2 సిలబస్ స్టార్ట్ అవుతుంది, కానీ చిన్న పాపే కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంపించచ్చు అనే ఉద్దేశంతో నేను పాపనైతే తీసుకొని వచ్చేసాను. ఈ బౌల్ గురించి చెప్పాలంటే ఈ బౌల్ చాలా ఇయర్స్ బ్యాక్ తండి మా పెద్ద అత్తయ్య మా అత్తయ్యకి ఇచ్చిందనమాట. సో ఇందులో అయితే కుకింగ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది, అస్సలు మాడదండి. అడుగు అనేది మాడదనమాట. మనం ఇన్ కేస్ మర్చిపోయినా కానీ కాసేపు మాడదు. కుకింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, అందులో తొందరగా అయిపోతుంది అనమాట వంట కూడా. సో 10 minutesలోనే కుకింగ్ అయిపోతుంది కర్రీ ఎట్లా అనమాట. నేను వంట చేస్తుంటే ఇంకా ఐస్ క్రీమ్ బండి వచ్చేసింది. మా వారు అలాగే వచ్చేసి మా అత్తయ్య బయటికి వెళ్ళారు పాపని తీసుకొని, నాకు కూడా తీసుకొచ్చారనమాట. ఈ కారం గురించి చెప్పాలంటే గుంటూరు కారం అంటారండి, పచ్చళ్ళ కారం. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసినా కానీ కారం అయితే చాలా ఉందనమాట. పచ్చళ్ళ కారం అని తీసుకొచ్చింది, నాకు తెలియక చికెన్లో ఎస్టర్డే వేశాను. అబ్బా అది కారం కదండి, చాలా కారం ఉన్నది. సో ఈరోజైతే చూసి కొద్దిగా వేస్తున్నాను అనమాట. అయినా కానీ కర్రీ కారం అయిపోయిందండి. మా వారైతే కారం చాలా తగ్గి ఘాటు తట్టుకోలేకున్నాం అనేసి అన్నారనమాట. సో అందుకని నేను లైట్గానే వేశాను, అయినా కానీ కారం బాగానే ఉన్నది.
ఇది కర్రీ వచ్చేసి పొయ్యి మీద వేసేసానండి. అది అవుతుంటే ఇంకా ఐస్ క్రీమ్లు తెచ్చారు. నాకు సమ్మర్లో ఐస్ క్రీమ్లు తినడం అంటే బాగా ఇష్టం అనమాట. మోస్ట్లీ పంటి నొప్పి వల్ల చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా వరకు మానేశాను. బట్ కానీ వెన్నెలా కోన్ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇదిగోండి మా లూసీకి కూడా తినిపిస్తున్నారు అనమాట. అది కూడా మనం తింటుంటే ఎగబడుతుంది, నాకు కావాలి నాకు కావాలనేసి. అది అంతలోపు ఏసీ వాళ్ళు ఫోన్ చేశారు వచ్చామని. వాళ్ళని తీసుకొచ్చేసి ఏసీ అయితే చూపిస్తున్నాం అనమాట. ఏం లేదండి, ఏసీ అయితే కానీ మొత్తము ఇయర్లీ వన్ టైం సమ్మర్ వచ్చిందంటే సర్వీసింగ్ చేపిస్తామన్నమాట. అందులోనూ మేము లేకపోతే మోస్ట్లీ ఏసీ వాడరనమాట. మా అత్తయ్య కూలర్ పెట్టుకొని తన బెడ్రూమ్లో పడుకుంటుంది, లేదంటే ఫ్యాన్ వేసుకుంటుంది. ఇంకా వింటర్లో అసలు వాడం కదండి. సో అలాగనేసి బాగా డస్ట్ పట్టిపోయింది. అందులోనూ లాస్ట్ ఇయర్ సర్వీసింగ్ చేసిన అతనే పైన చేసేసి పైన వాటర్ క్లీనింగ్ చేయకుండా నార్మల్గా అవన్నీ రెక్కలు అవన్నీ క్లీన్ చేసేసి వెళ్ళారనమాట. సో అందుకనేసి మట్టి అనేది బాగా పేరకపోయింది. సో ఇప్పుడు అనేది వాటర్ సర్వీసింగ్ చేపిస్తున్నాం అనమాట. ఇలా చేపించడం వల్ల ఏసీ అనేది గాలి కానీ అంతా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది. సర్వీసింగ్ చేపించడం వల్ల మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం రాదు అనేసి అంటేను చేపించేసామన్నమాట. మట్టి అయితే ఎంత వస్తుందంటే ఇలా మోటార్ పెట్టి వాటర్ పైప్ అయితే బకెట్లో వేసి ఇలా చేస్తున్నారండి. మొత్తం వాటర్ క్లీనింగ్ చేస్తున్నారు, కవర్ వేస్తారు. మనకు వాటర్ అనేటివి ఇట్లంతా పడకుండా అలా కవర్ వేసేసి ఇలా క్లీన్ చేస్తారండి. కవర్ వేసి క్లీన్ చేసిన వాటర్ మొత్తం వచ్చేసి బకెట్లోకి వస్తాయి అన్నమాట. ఇలా పైప్ అనేది పెట్టేశారనమాట, బకెట్లోకి పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ సరిగ్గా చేయకపోవడం వల్ల మట్టి అనేది బాగా పేరకపోయింది. కోన్ అనేది బయటికి అవుట్డోర్ వెళ్ళకుండా వాటర్ అనేది ఇంటి లోపలికి వస్తున్నాయి అనమాట. ఏసీ లోపల నుంచి పడుతున్నాయి. 3 days ఇదే సఫర్ అయ్యామండి. ఇంకా సమ్మర్ కదా, పిల్లలందరూ వస్తే ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలు ఉండలేరు అనేసి మేము చేపించేసామన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత తినేసి ఇంకా స్నానం చేసేసానండి. ఊరికి వెళ్దామని మిట్ట మధ్యాహ్నం ఎలా అంటే కానీ 2 o'clock స్నానం చేసి రెడీ అయ్యానమాట. ఊరికి రావాలనిపించలేదు, కాకపోతే ఇంకా తప్పదు అనేసి రెడీ అయ్యి వచ్చేస్తున్నాం అనమాట. రెడీ అవుతున్నాము, స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి పాపను కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. నేను స్నానం చేయించాను, మా అత్తయ్య మా పాపకైతే స్నానం చేసేసింది. మినిమం ఏసీ మొత్తం క్లీన్ చేసేసరికి 1 hour అబోనే పట్టిందండి. మొత్తం క్లీన్ చేశారనమాట. చాలా నీట్గా చేశారు. ఏసీ అయితే కానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎయిర్ అనేది. మనం ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ వేయకూడదు అని చెప్పారనమాట. ఫ్యాన్ వేస్తే ఆ డస్ట్ అంతా అది లాగేసుకుంటుందంట. ఎయిర్స్ అనేటివి అంతా మొత్తం బ్లాక్ అయిపోతాయంటండి. హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి, ఏసీలోకి దుమ్మంతా పోతుంది సార్ అనేసి అతనైతే చెప్పాడు. క్లీనింగ్ కానీ చాలా బాగా చేశారండి. ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు కంప్రైజర్ కానీ పైనకి వెళ్ళి కంప్రైజర్ కూడా నీట్గా క్లీన్ చేశారనమాట. సో ఇంకా ఓకేననేసి ఇంకా ఫ్రైడే కదా అనేసి హెడ్ బాత్ చేసేసాను. మొత్తం పనంతా అయిన తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉన్నదండి. సో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి. ఇక 3 o'clock బయలుదేరితే కానీ నైట్ 10 అయిపోదన్నమాట. సో ఎందుకంటే కడపకి డైరెక్ట్ బస్సులు లేవండి. కడపకు డైరెక్ట్ బస్సులు కావాలంటే విజయవాడ నుంచి వస్తాయన్నమాట. అది వచ్చేసి మార్నింగ్ టైంలో ఒక 2-3 బస్సెస్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈవినింగ్ టైం ఇంకా నైట్కే ఉంటాయి. మేము అటు ఇటు కాకుండా బయలుదేరిపోయాము. సో లిటర్లీ ఆ రోజు నైట్ అయితే వచ్చేసరికి అసలు బస్సులు దొరకలేదు. పోరుమామిడి నుంచి మళ్ళీ బద్వేలుకి వచ్చేసి ఒక 550 రూపీస్ ఇచ్చేసి ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. అప్పుడు ఆ టైంకి వెళ్ళేసరికి రియల్గా అసలు చాలా విసుగు వచ్చేసిందండి. అబ్బా ఎందుకు వెళ్ళామా ఈ టైంలో అనిపించేలాగా ఉన్నదనమాట. బట్ కానీ సరేననేసి వచ్చాము. ఇంకా పాప కూడా బాగా సతాయిచ్చింది బస్సులో. సో పిల్లలతో వెళ్ళేటప్పుడు నైట్ జర్నీలు అయితే మనకు బెస్ట్ అని నేనైతే చెప్తానన్నమాట. ఎందుకంటే నైట్ అయితే పిల్లలు నిద్రపోతారు, సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ నైటే వెళ్తాము, లేదంటే కార్లో వెళ్తాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. పాప నిద్రపోతుంది. కాకపోతే ఈ సూరి బస్కి వెళ్తున్నాము. సో అందుకనేసి మాకైతే కానీ ఫస్ట్ టైం అనమాట బస్సులో వెళ్ళడం పాపను తీసుకొని కడపకి. మాకు చుక్కాలు చూపించిందని చెప్పాలి. సో అందుకేనండి ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు నైట్ జర్నీ చేయడం వల్ల పిల్లలైతే బాగా హ్యాపీగా నిద్రపోతారనమాట. తినేసి పడుకుంటాం కాబట్టి
మరి విసిగించరు. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే డే జర్నీ అయితే చాలా కష్టమవుతుందండి. మోస్ట్లీ మా పాపని తీసుకొని నేనైతే నైట్ జర్నీలు ఎక్కువ చేస్తాను. ఇన్‌కేస్ చేయాల్సొస్తే ఎక్కువ కార్‌లోనే వెళ్తామండి. బస్ జర్నీ అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు తప్పక వెళ్ళాల్సొస్తుంది అనేసి ఇంకా బస్‌కే వెళ్ళామనమాట. బస్‌కి వెళ్తే బస్‌లో మామూలుగా చుక్కలు చూపించలేదండి. మా వారైతే ఇంకొకసారి నన్ను డే జర్నీ చేయమని చెప్పొద్దు అనేసి విసిగించుకున్నారనమాట. ఎంతమైనా ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక పిల్లల్ని చూసుకోవడంలో మగవాళ్ళకైతే ఉండదు కదండీ. 2:30 కల్లా ఇంటి నుంచి బయలుదేరామనమాట. 3 కల్లా వెళ్ళిపోయాము బస్సులో. కూర్చున్నాము. 3కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 10 అయిపోయిందనమాట. ఈరోజుటి వీడియో ఇదేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ మోటివేషన్ నాకైతే ఎంకరేజ్మెంట్ ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. అంతేనండి ఈరోజుటి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.